నమస్కారం అండి. ఖమ్మం అనగానే అన్నం ఫౌండేషన్ గుర్తొస్తుంది ఎవరికైనా. ఎందుకు అనేది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నమస్కారం అండి. వరుణ మీడియాకి స్వాగతం. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి వచ్చాము. అలాంటి గొప్ప వ్యక్తే మన అన్నం శ్రీనివాస్ గారు. అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గారితో ఉన్నాము. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ప్రపంచాన్నే వణికించిన కోవిడ్, అలాంటి సమయాల్లో ఇంట్లో వాళ్ళే శవాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకున్న తరుణంలో మీరు వెళ్ళి ఆ శవాలని కౌగిలించుకోవడం, ఆ శవాలకి ముద్దులు పెట్టడము, అనాథ శవాలని 30,000 మంది అనాథ శవాలని మీరు దహన సంస్కారాలు చేయడానికి అసలు ఇప్పుడున్న మీ వయసు ఆ కరోనా సమయంలో ఎలా సహకరించింది? యంగేజ్ వాళ్ళే ఇలా కరోనా వస్తుందనేసి 23 ఏళ్ళు 24 ఏళ్ళు వయసుతో సంబంధం లేకుండా చనిపోయారు. అసలు మీ వయసు ఎలా సహకరించింది? మీరు ఎందుకు భయపడలేదు? దానికి ప్రపంచమే వణికిపోయింది. అసలు మీలో వణుకు, అలజడి, భయం అనేది ఎందుకు రాలేదు? చాలా మంచి క్వశ్చన్ వేశారమ్మా. భారతదేశం కోసం, సమాజం కోసం ఎందరెందరో అసువులు బాచి ఉన్నారు. ఎందరెందరో యువకులు మిలిటరీకి, పోలీస్కి, వివిధ రక్షణ శాఖలకు వెళ్ళారు. మరి సుఖ సంతోషాలతోటి తల్లిదండ్రులతోటి కలిసి ఉండే వయసులో కథన రంగంలోకి దూకి దేశాన్ని కాపాడుతున్నారు, మృత్యుతో పోరాడుతున్నారు. ఒక యుద్ధం, శవం వస్తుందో రాదో తెలియదు, విజయం గెలుస్తాడో లేదో తెలియదు. మరి అలాంటప్పుడు ఈ దేశంలో పుట్టాను, ఈ సమాజంలో పుట్టాను, నాకు బాధ్యత ఉంది. ఎన్నాళ్ళు ఉంటాం? అవర్ లైఫ్ ఈజ్ ఓ డ్రామాటిక్ లైఫ్, అవర్ స్ట్రక్చర్ ఈజ్ ఓ టెక్నికల్ సిస్టమ్, రిపేరబుల్ ఇర్రిపేరబుల్ స్టేజెస్. నాకెందుకులే అనుకుంటే మన దేశాన్ని రక్షించేది ఎవరు? నాకెందుకులే అనుకుంటే దేశాన్ని కాపాడేది ఎవరు? నాకెందుకులే అంటే ఎన్నో కష్ట నష్టాలతోటి, ఒడిదుడుకులతోటి రైతులు, కార్మికులు, కర్షకులు, అనేక రకాల వర్గాల వారు కష్టపడి పనిచేస్తున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. దానిలో భాగంగానే నేను సైతం విపత్తు వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా విపత్తు వచ్చింది. ఈ విపత్తులో నేను ఒక్కడనే కాదు, అమ్మ, నాన్న, అన్నదమ్ములు ఎలా అయితే ఉన్నారో, మరి భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. దానిలో భాగంగానే ఈ యొక్క కరోనా కష్టకాలంలో ఫస్ట్ లాక్డౌన్లో ఎందరెందరో వలస కూలీలు కాలి నడకన తిండి లేక, మరి పనిచేయించుకున్న వాళ్ళు పైసలు ఇయ్యక, ఎవరికి చూసినా ఆకలి, ఎవరు ఉండి పెట్టాలా, ఎవరు తేవాలా? పండు చూసినా భయం, పాల ప్యాకెట్ చూసినా భయం, మనిషిని చూసినా భయం. మరి ఇటువంటి పరిస్థితుల్లో హోటల్స్ లేవు, వండి పెట్టేవాళ్ళు లేరు, మరి కొనుకొచ్చుకుందామన్నా అమ్మేవాళ్ళు లేరు. ఆ దశలో వలస కూలీలు వేలాది కిలోమీటర్లు నడిచిపోతుండగా ఆ లాక్డౌన్లో వాళ్ళని కూడా చెరదీసి వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళు రొట్టెలు తిన్నారా, పూరీలు చేసుకున్నారా, ఉప్మానా, వాళ్ళకు అనుగుణంగా కూడా వందలాది మందికి ఆకలి తీర్చి మరి వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేసి ప్రభుత్వంతో సహకరించి పంపించినామమ్మా. ఒక గర్భిణీ స్త్రీ, ఒరిస్సా రాష్ట్రం మల్కాజిగిరి జిల్లా వాసి, మరి హైదరాబాద్ నుంచి ఖమ్మం దాకా నడిచి వచ్చింది. 7 నెలల గర్భవతి, భర్తతో పాటు ఈడ ఆకలితో అలమటించి చనిపోయే బదులు దారిలో చనిపోయినా పర్వాలేదు, చేరుకుంటే ఇల్లు చేరుకుంటాం అని ఆకు, అలమ, ఎండకి కూడా నిద్రకు కూడా మాని నడుచుకుంటూ వచ్చారు. ఆమె దీనస్థితి చూసిన తర్వాత ఆమెను కూడా చేరదీసి ప్రభుత్వ వైద్యశాలలో చేర్చి వైద్యం చేయించి ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని అంబులెన్స్లో తను కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఒరిస్సా రాష్ట్రం మల్కాజిగిరి జిల్లాలో వాళ్ళ కుటుంబానికి తను ఇక్కడే కాన్పు చేపిస్తామని ఎంత ప్రాధాయపడ్డా ప్రభుత్వ వైద్యశాల చాలా బాగా చూసుకుంటున్నాం అన్నా కానీ నేను కనేటప్పుడు మా అమ్మ నాతో ఉండాలి, మా సొంత ఊర్లో నేను జన్మనివ్వాలని చెప్పి భావించి సౌకర్యాలు ఉన్న లేకపోయినా ఆ తల్లిని ఇంటికి పంపించడం జరిగింది. 12 కొడుకు పుట్టి తన తల్లి, పిల్ల, అంత కుటుంబం అంతా సంతోషించినారని ఆనందపడ్డాం. అలాగే కరోనా వ్యాధితోటి కొడుకులందరూ కార్పొరేట్ హాస్పిటల్కి పోయారు. మరి ఇక్కడ ప్రభుత్వ వైద్యశాల ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ పర్మిషన్స్ లేవు. మరి అప్పుడు కరోనా సమయంలో చనిపోయి ఉన్నారు.
మరి భయం చేత చనిపోయారు, మందుల చేత చనిపోయారు. ఆ మృతదేహాన్ని అయిన వారు హాస్పిటల్లో అడ్మిట్ చేసేవారికే ఉన్నారు, 108కి అప్పచెప్పి వదిలేసుకున్నారు. మరి అటువంటి పరిస్థితిలో అది మున్సిపల్ శాఖ వారు కానీ వైద్యశాల వారు ఏ శాఖ అయినా కానీ మనుషులే కదా, మిషన్ కాదు కదా పనిచేసేది. పోలీస్ ఏం చేస్తుంది, మిలిటరీ ఏం చేస్తుంది, వైద్యశాల ఏం చేస్తుంది, మున్సిపల్ ఏం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క విపత్తు ఇది ఒక్కరికి కాదు, ఇద్దరు కాదు, ఒక ఊరు కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, విశ్వవ్యాప్తంగా వచ్చిన తర్వాత మరి మనం ఏం చేయాలో మనకి బాధ్యత ఉంది అని భావించి ఒకేసారి పుడతాం, ఒకేసారి మరణిస్తాం అన్న భావనతోటి మేము అప్పటికే అనాథ కుళ్ళిపోయిన శవాలను అంత్యక్రియలు చేస్తున్న వ్యక్తులం, తరలించిన వ్యక్తులం. మరి ప్రభుత్వం వారు మాకు సమాచారం ఇచ్చి ప్రభుత్వ వైద్యశాల ఏ ఊరు చూసినా, ఏ జిల్లా కేంద్రం చూసినా, ఏ రాష్ట్రం చూసినా దేశవ్యాప్తంగా దేశ విదేశాల్లో వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. మరి చనిపోయిన తర్వాత ఆ యొక్క వైరస్ ఇతరులకు కూడా సోకుతుందేమని చెప్పి భావించి కుటుంబ సభ్యులు రాలేదు, వివిధ డిపార్ట్మెంట్ల ముందుకు రాలేదు. అది అంతకుముందు మేము అనాథ శవాలు అంత్యక్రియలు చేస్తున్న అది ఐడియా ఉండేసి ప్రభుత్వం వారు పోలీస్, వైద్యశాల, రెవెన్యూ వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క కరోనా మృతదేహాలని వాళ్ళ సాంప్రదాయాలు మళ్ళీ ఇందులో కూడా హిందువులై హిందూ ధర్మశాస్త్రంగా, ముస్లింలై ముస్లిం పద్ధతిలో, క్రిస్టియన్ పద్ధతిలో 3 మతాలకు అనుగుణంగా అంత్యక్రియలు చేసాం. మరి హిందువులకి శ్మశాన వాటికలు ఉన్నాయి, మరి క్రిస్టియన్స్కి శ్మశాన వాటికలు ఉన్నాయి. అది అలాగే క్రిస్టియన్ సమాధులు ఉన్నాయి, శ్మశాన వాటికలు ఉన్నాయి. మరి కరోనా వచ్చిన తర్వాత ఈ మృతదేహాలను కూడా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం చేద్దామన్నా కానీ ఆ శ్మశాన వాటికలు కూడా రానేనంటే ఈ 3 మతాల మతాచారులు కూడా చనిపోయారు. ఎవరైనా మనిషి, మామూలు మనిషి అయినా, మతాచారులు అయినా, హోదా ఉన్నా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వయసు తారతమ్యం లేకుండా చనిపోయారు. ఈ 3 మతాల వారిని కూడా ప్రభుత్వ భూమిలోనే ఏటిగడ్న అంత్యక్రియలు చేయడం జరిగింది. సార్, మీరు ఇప్పుడు మీ వయసు ఎంత? కరోనా సమయంలో మీరు అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మీకు కరోనా ఎఫెక్ట్ ఏం కాలేదా? నేను మనిషినే కదా, మిషనరీ కాదు. మరి అది వ్యాధి వస్తుందని కూడా నాకు తెలుసు. అయినా కానీ అందరూ భయపడితే మరి ఆ మృతి చెందిన మృతదేహాలు ఏం చేయాలా, ఇంకా వైరస్ డెవలప్ కాకుండా చేయాల్సిన అవసరం ఎంత ఉందని చేస్తుండగా నాకు కూడా ఫీవర్ వచ్చేసింది. లైట్గా చెక్ చేసుకుంటే పాజిటివ్ అన్నారు. మరి క్వారంటైన్లో ఉంచారు. అక్కడి నుంచి ప్రజలందరికీ తెలిసిపోయి మరి పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణం అంతా ఫ్లెక్సీలు పెట్టేసి వివిధ సోషల్ మీడియాలలో మరి తీయని గుళ్ళు కూడా తీసేసి పూజలు చేసినారు. మరి క్రిస్టియన్ గుళ్ళ, చర్చిల, మసీదుల, హిందూ దేవాలయ ఇవన్నీ కూడా తీసి ప్రజలందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి మరి ప్రజలకి, దీన సమాజానికి సేవలు అందిస్తున్న అన్నం శ్రీనివాసరావు బతకాలని వారు అన్నిటినీ వదిలేసి ఉపవాసాలు కూడా ఉండి గుడికి పోయి అభిషేకాలు చేసి ప్రార్థనలు చేసి మసీదుకి పోయి చర్చికి పోయి అన్ని వర్గాల ప్రజల యొక్క పూజలు ఫలించి మరి తర్వాత ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసిపోయి ప్రభుత్వానికి తెలిసి ఖమ్మం జిల్లా నుంచి శ్రీమాన్ పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పెద్ద మనసుతోటి అన్నం శ్రీనివాసరావు ప్రజల మంచి ప్రజలకు బతికిచ్చి ప్రజలకు అప్పచెప్పాలని వారు ఉటావుడిన ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తీసుకెళ్ళి బాచుపల్లిలో ఉన్నటువంటి వారి యొక్క మమతా వైద్యశాలలో చేర్చి మెరుగైన వైద్యం చేయించి నేను రికవరీ అయ్యాను. మామూలు మనిషిని అయిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి కూడా ఎవరైనా ఒకసారి కరోనా వచ్చి బాగైన తర్వాత ఇంట్లో ఉంటారు. నేను ఇంట్లో ఉండలేదు, హాస్పిటల్ నుంచి రావడమే శ్మశాన వాటికి వెళ్ళిపోయాను. పోలీసు వారు ఖమ్మం నగరం ఎంట్రన్స్లోనే పూలతోటి సత్కరించి గౌరవించి బాగా వారి యొక్క గొప్పతనాన్ని చాటి ప్రోత్సహించి పంపించారు. మళ్ళీ శ్మశాన వాటికి వెళ్ళేసి మరునాడు నుంచే మళ్ళీ కరోనా శవాల్ని అంత్యక్రియలు చేయడం జరిగిందండి. వందలాది కరోనా శవాల్ని. అలాగే కరోనా శవం దగ్గర నేను ఇంకా రీసెర్చ్ చేశాను. ప్రజలందరూ అన్నదమ్ములు కానీ కొడుకులు కానీ. ఇదండి ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తిని పుస్తకాలలో చదివితే ఎలా ఉంటుందో కానీ అదేంటంటే అప్పటి వరకే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈరోజంతా సార్తో ఉండడము, సార్ని కలవడము, అసలు ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఒక తెలియని ఆనందం, అసలు గూస్ బంప్స్ లేస్తున్నాయి. ఇక్కడికి రాగానే ఒక తెలియని వైబ్రేషన్ అండి. అసలు ఇంతలా ఒక మనిషి చెయ్యగలడా అనే అంత ఆశ్చర్యాన్ని కలిగించింది మాకు. అయినా సరే అదే నిజం.
అదే నిజం, అదే వాస్తవం. నేను చూశాను, నా కళ్ళతో చూశాను, నేను ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాను కాబట్టి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు చేతనైన సహాయాన్ని ఇలాంటి వారికి అందిస్తూ ఉంటే వారు ఇంకెన్నో సేవలు, ఇంకెన్నో కార్యక్రమాలు, ఇంకెంతో మందికి వారు మంచి భవిష్యత్తును, ఆరోగ్యాన్ని ఇవ్వగలరని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.